బోటి కూరండి. ఒకసారి వండేద్దామండి. చాలా బాగుంటుందండి. బోటిని శుభ్రంగా కడిగేసేయండి. ఒక 2-3 సార్లు అయినా కడిగేయాలండి, లేదంటే మాట వచ్చేస్తుందండి. గిన్నెలో ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడవ్వగానే ఇందులో చూపించిన మసాలాలన్నీ వేసుకోవాలండి. మసాలాలను 1 నిమిషం వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. ఒక 4 పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుని కొద్దిసేపు వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు వేగగానే కొంచెం అంత పసుపు వేసుకుందామండి. పుదీనా ఆకులు కూడా వేసేసుకొని వేయించుకుందామండి. ఇందులో బోటిని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కారం కూడా వేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిద్దామండి. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళా 5 నిమిషాలు ఉడికిద్దామండి. కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకుందామండి. గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిద్దామే. స్టవ్ని ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలండి.